బాబు కుర్రోళ్ళు, ఈరోజు పొద్దున్నే నాకు ఈ కొటేషన్ కనిపించింది. ఇది మీకు ఇందులో 3 లైన్లు కనిపిస్తాయి అంతే. కాకపోతే ఇందులో దీన్ని బాగా లోతుగా అర్థం చేసుకుంటే, మన దగ్గర డబ్బు ఉందా అన్న విషయం మనకు తెలిసిందంటే మనకు కొంచెం అహంకారం ఎక్కువ వచ్చేస్తుంది. ఆ గాడిద గుడ్డు ఎవడైతే ఎంత నా ముందు నా ఎంతలో లేడు అనిపిస్తుంది మనకి. అందుకని మన దగ్గర డబ్బు ఉన్న విషయం మన తలకెక్కించుకోకూడదు అనమాట. అలాగే మన దగ్గర డబ్బులు లేదన్న విషయం మన కూడా ఉన్న వాళ్ళకో మన చుట్టుపక్కల వాళ్ళకో తెలిసిందనుకో, వాళ్ళ ముందు మన అల్లరి చేస్తారు. ఇంకేముంది, ఆడి పని అయిపోయింది. ఆడికి మొత్తం చేతులు ఎత్తేసాడు, ఆడి వల్ల ఏమీ అవ్వదు. ఇంకంతే. ఎందుకంటే డబ్బు లేకపోతే ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా, డబ్బు లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో సొసైటీలో విలువ కాదు కదా. నిజంగా అసలు మనిషిలాగే చూడరు అసలు. ఎక్కడికైనా సరే నిజంగా ఏమీ ఇప్పుడు ఇప్పుడు మన పిల్లలు సంపాదించలేదు అనుకో, మన తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్ళదు అనుకో ఫంక్షన్కి, ఎరా ఏంటి మీ వాడు ఏంటి ఇంక అలాగే ఉంటున్నాడు, చూడొచ్చు కదా బొత్తుగా అలా తయారయ్యాడేంటరా అంటారు. పాపం నిజంగా వీళ్ళకి సంపాదన లేని మళ్ళీ పెద్దలు ఏమంటారు, ఏమనలేరు. ఏదన్నా అన్నా కానీ గొప్పగా వెనక్కి వచ్చేస్తాను నువ్వు నీ కొడుకుని, అందుకే అలా తయారు చేసే వాళ్ళని నీ వాళ్ళే చెడిపోయాడు అంటారు. సో అందుకని మన దగ్గర డబ్బులు లేని విషయం ఎవరికీ తెలియకూడదు అనమాట. నిజంగా డబ్బులు లేకపోయినా మా దగ్గర లేవని ఎవరికీ చెప్పకూడదు. నలుగురు నీ దగ్గర నీకు లోటు ఏంటరా డబ్బు ఉందన్నారు అనుకో, అవునన్నాళ్ళు అంతే. నా పరిస్థితి అంతే. నేను ఊళ్ళో బుల్లెట్ వేసి తిరుగుతాను, నా దగ్గర డబ్బులు లేవంటే ఎవడో నమ్మడు. మా నాన్న తిడతాను నన్ను, డబ్బులు ఉండిపోయి అనుకుంటాను నీ దగ్గర జనాలు అంటాడు. అది కూడా నాన్న మంచిదే కదా, కొన్ని డబ్బులు ఉన్నాయనుకుంటే మంచిదే. సో దానివల్ల ఏంటంటే ఈ రెండు తెలియకూడదు అనమాట ఎవరికి. మన దగ్గర డబ్బు ఉన్న విషయం మనకు తెలియకూడదు, మన దగ్గర డబ్బులు అనే విషయం ఎవరికీ తెలియకూడదు. తెలితే విలువ ఎవరు, ఇంకా అందరికీ లోకువే. ఎర్రోడికి వెళ్ళమంట, కుర్రోడికి లోకమంట, అలాగుంటుంది. అందుకనే వయసు ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు సంపాదించి 4 రూపాయలు వెనకేసుకుంటే ఆటోమేటిక్గా నీకు గౌరవం, రెస్పెక్ట్, విలువ అన్నీ వస్తాయి. లేకపోతే ఏముంది, ఎవడో లెక్క చేయడు. రేపు పొద్దున్న కట్టుకున్న పిల్లం కూడా